హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం బయలుదేరిపోయాము గుంటూరు నుంచి. మనం మంగళగిరిలోని ఎకో పార్క్ అయితే బయలుదేరిపోయాము. ప్రతిసారి నేను మా వాడు మాత్రమే ఎకో పార్క్ వచ్చేసి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళేటోళ్ళం. ఈసారి ఎందుకో మీకు కూడా చూపించాలనిపించింది. ఇటు వెళ్తే విజయవాడ రూటు బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మనం రైట్ సైడ్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళాలి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత సింగిల్ రోడ్డు మాత్రమే ఉంటుంది మొత్తం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎయిమ్స్ మెయిన్ గేట్ ఉంటుంది. మెయిన్ గేట్కి జస్ట్ కాంపౌండ్ వాల్కి మన ఎకో పార్క్ మెయిన్ ఎంట్రన్స్ రెండు ఒకేలా ఉంటుంది చూడనీకి. చూశారు కదా, ఇదే మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్, ఎయిమ్స్ అని కూడా అంటాము. ఇక్కడికి మనం రైట్ సైడ్ తీసుకోగానే ముందు పార్కింగ్ అదన్నీ ఉంటుంది. ఇది మనకు అక్కడ మన లెఫ్ట్ సైడ్ కనిపించేదే మనకు మెయిన్ ఎకో పార్క్ ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాము. అక్కడ మనకు కనబడుతున్న ఆర్మీ బోర్డు లాంటిది, పోస్ట్ లాంటిది, దాంట్లోనే మనకు టికెట్స్ ఇచ్చేవారు. అంతకుముందు ఇటు సైడ్ మనకు ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్లో టికెట్స్ ఇచ్చేవాళ్ళు. ఇది ఒకసారి చూడండి, మన మంగళగిరి ఎకో పార్క్ టోటల్ వ్యూ ఇది. మనకు రెండు చోట్ల అయితే వుడెన్ డెక్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇంకా ఇది అటువైపు మొత్తం కారు వైండి పెట్టినవి మొత్తం పార్కింగ్ ఏరియా. ఇంక మనమైతే ఎంట్రీ అవుదాం లోపలికి. వాచ్మెన్ బాబాయ్ని అడిగాము టికెట్స్ ఎందుకు ఇవ్వట్లేదని. అతను తినడానికి వెళ్ళాడని చెప్పారు. సరే మనోడు వచ్చేంతవరకు ఆగాము. అంతలోపు చూడండి ఒకసారి. ఒకటి ఇక్కడ లైన్స్ అన్ని ఎలా ఉంటాయంటే లోపల చాలా రూట్స్ ఉంటాయి. మనం వాటిని కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి ఒక్కొక్క ట్రాక్కి ఒక్కొక్క ఏబిసి అని చెప్పేసి నేమింగ్ ఇచ్చేశారు. ఒక్కోటి ఎంత లెంత్ ఉంటుంది ఏంటి అని చెప్పి ఆ బోర్డు అవి. మనం లోపలికి ఇప్పుడైతే జస్ట్ ఎంటర్ అయ్యాము. ఇది ఏంటంటే ఈ దారి మన కొండ చుట్టూ ఉంటుంది. ఇటు వెళ్ళేసి మా గుండాల, నేను అంతకుముందు షార్ట్ కూడా పెట్టున్నాను కదా, గుండాలయ స్వామి అని చెప్పి, అక్కడికి మెయిన్కి ఘాట్ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంటుంది ఆ రోడ్డు. ఇక్కడ ఆర్మీ పోస్ట్లా ఉంది కదా ఒక బిల్డింగ్, అది ఒక రేకుల షెడ్ టైపు. అక్కడికైతే వెళ్ళి కంపల్సరీ మీరు ఫోటోలు అయితే దిగండి, చాలా బాగా వస్తుంది వ్యూ మాత్రం అక్కడ. ఇంకొంచెం ముందుకు రాగానే మనకు ఇంకొక రోడ్డు కూడా కనిపించింది. ఆ రోడ్డు ఏంటంటే మనం ఫస్ట్ వుడెన్ డెక్ వ్యూ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది కనెక్ట్ అవుతుంది. ఇలా లోపలికి వెళ్ళి ఆ పార్క్ అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు మెయిన్ మన పార్క్ అయితే ఎంట్రీ అవుతుంది. అండ్ దీని టికెట్ ప్రైజింగ్స్ ఇవన్నీ ఒకసారి మీరు బయట బోర్డుకి అయితే చూడండి. మామూలుగా పార్క్ వరకు అయితే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. లేదు మేము ట్రెక్కింగ్ కూడా చేయాలి, పైకి వెళ్ళాలి, వుడెన్ డెక్ వ్యూ పాయింట్స్ కూడా వెళ్ళాలి అనుకుంటే మాత్రం పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మన పార్క్కి కానీ పైన మొత్తం ట్రెక్కింగ్ కానీ మొత్తానికి సంబంధించి ఇది ఒకటే మనకు క్యాంటీన్ టైప్ ఉంటుంది ఇక్కడ. ఒకసారి అయితే మ్యాప్ మొత్తం చూసేయండి. మనం ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైతే మనకు ఆ క్యాంటీన్ కనిపిస్తుందో ఆ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఆ లెఫ్ట్ సైడ్ కొంచెం బయలుదేరగానే ఇక్కడ మనకి ఇంకొక ఆర్మీ పోస్ట్ లాగా కనపడుతుంది కదా, ఇది ఏటో కాదు, మంచినీరు. మనకు మంచి మినరల్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు లోపల. అయితే బాగున్నాయి, మంచి ఇబ్బంది ఏం లేదు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే చిల్డ్రన్ పార్క్ టైప్ ఉంటుంది. ఇందులో ఫ్యామిలీస్ పిల్లలతో బాగా ఎంజాయ్ చేయాలి, మంచిగా వాళ్ళతో సరదాగా ఉండాలి, గడపాలి అనుకునేటోళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. చూశారు కదా, అన్నీ మన పిల్లలు ఏదైతే ఆడుకుంటారో ఆ ఎక్విప్మెంట్ మొత్తం అయితే ఇక్కడ ఈ మన పార్కులో అయితే చూడగలము. ఎక్కేవి కానీ, జారేవి కానీ, దుల్లేవి కానీ, ఊగేవి కానీ, ఇలాంటివన్నీ ఇక్కడ చూడొచ్చు. అండ్ అక్కడ చూశారు కదా ఆ పాకాలక్క, ఒక ఇల్లు లక్క, గుడిసె లక్క ఉంది. అది మనకు కొత్త థీమ్లో కట్టున్నారు, బాగుంది. అక్కడైతే కూర్చోడానికి కూడా బెంచెస్ కూడా వేసినారు చుట్టుపక్కల అంతలక్కల. ఇంకొంచెం ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ ఇవన్నీ మనకు ఆర్టిఫిషియల్గా కట్టినట్టు ఉంటుంది. మనకి ఇక్కడ చూసారంటే రెండు ఉయ్యాలు కట్టారు. ఇది ఎలా అంటే మన విలేజ్ ఒక ఫారెస్ట్ టైప్లో అలా ఉంటుంది. రియల్లీ మనం ఏదో ఒక అడవికి వెళ్ళి అక్కడ మంచిగా ప్లేస్లో ఒక ఉయ్యాలు వేసుకొని ఊగుతున్న ఫీల్ అయితే వస్తుంది అక్కడి నుంచి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మొత్తం మనకి ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, అలాంటి ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది మొత్తం ఇక్కడ. ఒక టైర్లోంచి ఎక్కడం, ఒక నెట్ లాంటిది ఉంటే ఆ నెట్లోంచి పైకి ఎక్కడం దిగడం, అండ్ పైన ఒక బ్రిడ్జ్ టైప్లో కట్టి ఆ బ్రిడ్జ్ టైప్ మీద మొత్తం అంతా చెక్కలతో కట్టేసి ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నారు కదా వీళ్ళు, ఈ అమ్మాయి. అక్కడ మొత్తం అలా ఉంటుంది. మొత్తం చూసేసుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకొంచెం ఉయ్యాల మొద్దులకు తాళ్ళు కట్టేసి అది కొంచెం ఊగుతా నడుచుకుంటూ వెళ్తున్నట్టు. ఇప్పుడు అక్కడ చూశారు కదా తన అమ్మాయికి తండ్రి అంతా బాగా నేర్పిస్తున్నాడు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఇంకా ఇదంతా అడ్వెంచర్ టైప్ అయితే ఇది మొత్తం మనకు ఓపెన్ జిమ్ టైపు. ఓపెన్ జిమ్లో మనకి ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటాయో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి. కొంచెం ఫిట్నెస్ మీద ఎవరికైనా మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాసేపు ఈవినింగ్ టైం 20 రూపీస్ మనకి కాదు అనుకుంటే మనసుకి ఎంతో
ఈ చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ కాసేపు అలా పీల్చుకొని వెళ్తే మనిషికి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ డైలీ మనం రాలేం కదా, ఎప్పుడో ఒకసారి వస్తుంటాం. వచ్చినప్పుడైనా కూడా ఇది ఒక మంచి అడ్వెంచర్ ట్రిప్లా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఇక్కడ ఒక సెంటర్ వస్తుంది, సెంటర్ టైపు. అక్కడ ఏంటంటే కొంచెం పైకి వెళ్ళామంటే అక్కడ ఏనుగు, ఒక పోస్ట్ అంటే ఇంతకుముందు చూసాం కదా, ఒకటి మొద్దులతో కట్టారు, ఒక గుడిసెలాగా, ఒక షెల్టర్ టైప్ అని చెప్పి. ఇదే ఆ జంక్షన్. ఇటువైపు నుంచి వెళ్ళామంటే మనం మళ్ళీ ఫ్రంట్ గేట్కి వెళ్ళిపోతాము. ఇటు పైకి వెళ్ళామంటే ఆ వుడెన్ డెక్ వ్యూ పైకి వెళ్ళిపోతాము. ఇటు కూడా అదే దారి వెళ్తుంది. అండ్ ఇది చూశారు కదా, మెయిన్ ఇదే అట్రాక్షన్ ఈ పార్క్కి. ఇవే అండ్ ఈ పార్క్ టైపు. ఆ ఏనుగు ఈ మధ్య కొత్తగా పెట్టినారు, లాస్ట్ 2-3 months బ్యాక్ అయితే లేదు అది. ఇంకా అక్కడికి వెళ్తున్నాను, చూడండి ఒకసారి అది మొత్తం ఎలా ఉందో వ్యూ. ఇప్పుడైతే చూడడానికి ఇంత ప్రశాంతంగా ఎవ్వరు లేనట్టు ఇంత ఏకాంతంగా ఉంది. కానీ ఈ వాన ఇవన్నీ లేకపోతే మాత్రం ఈవినింగ్ టైము అబ్బో చాలామంది వస్తారు ఇక్కడికి. మధ్యాహ్నం టైం అయితే ఎక్కువ స్టూడెంట్స్ వస్తుంటారు. ఈవినింగ్ టైం కూడా ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు. ఆ టైంలో కూడా ఎక్కువ కుర్రాళ్ళు వీళ్ళు వస్తుంటారు. చూశారు కదా ఈ షెల్టర్ ఎంత బాగుందో, లోపల కూర్చోడానికి కానీ. అండ్ ఇంకోటి, మనం బయట నుంచి ఫుడ్ అయినా తెచ్చుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే అలో ఉంది. ఫుడ్ కూడా మనం ఇష్టమైన ఫుడ్ బయట ఏదైనా పార్సల్ కానీ. అండ్ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ అంటే మనకు సిగరెట్, గంజా ఇలాంటివి ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో అలాంటివన్నీ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్. అండ్ వాళ్ళు ఫైన్ కూడా వేస్తారంట వీటికి. అండ్ అక్కడ నుంచి చూసేటప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ చూశారు కదా, అక్కడ క్యాంటీన్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతే అటు మన ఈ రాళ్ళు అంటారు కదా, రాళ్ళ మీద చెక్కారనమాట శిల్పాలన్నీ. ఇవి నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే ఇక్కడే నవగ్రహ వనం అంట. ఇది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క చెట్టు అన్నట్టు ఇది. అందుకే ఇవి మాత్రం మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూపించాను మీకు. అందరూ అయితే చూడండి ఒకసారి. ఇది గురుడు, ఇదేంటి కేతువుకి దర్భగడ్డి అంట. ఆ గడ్డి అంటో మనకే తెలియదు. ఇది శనికి జమ్మి చెట్టు అంట. అండ్ ఇక్కడ అన్ని రాసులు కానీ, నక్షత్రాలు కానీ అన్నిటికీ అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ముందైతే ఇంకా మీకు కనిపిస్తాయి చూడండి. ఇవన్నీ రాళ్ళు, అవి బొమ్మలు కాదు. రాళ్ళ మీద బొమ్మలు చెక్కారు శిల్పులు. చూసారు కదా రైట్ సైడ్ మళ్ళీ అక్కడ పంచవటి వనం అంట. అది ఎట్టో నాకు కూడా తెలియదు. నాకు తెలిసి పంచ అంటే 5 కదా, 5 రకాలు ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ రాయి మీద ఉన్న ప్రతి ఒక్కటి, ఈ కంచెరాళ్ళ మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా చెక్కిందే. ఇక్కడ చూడండి రాశి వనం. ప్రతి రాశికి తగ్గట్టు వాటి చెట్లను, అంటే ఏ రాశికి ఏ చెట్టు ఇండికేటెడ్ అన్నట్టుగా మనకు అన్నీ మనం తెలుసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. నాట్ ఓన్లీ ఎంజాయ్మెంట్, వీ కెన్ గెయిన్ ద నాలెడ్జ్ ఆల్సో హియర్. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ రాసులో లాస్ట్ ఏముంటాయి, ఇక్కడ మనకు నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రవనం కూడా ఉంది ఇక్కడ. నక్షత్రవనం దాటగానే ఇందాక మీకు చూపించాను కదా ఏనుగు, అక్కడ షెల్టర్ టైపు అది ఉంటుంది. చూడండి ఒకసారి. ఇవన్నీ మనకు నక్షత్రాలు ఎన్ని మనకు ఉంటాయి, అన్ని చెట్లు, అన్ని ఇండికేటెడ్గా అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. నక్షత్రాలు మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రతి చెట్టు నేను తిరగలేదు, కానీ ఏదైతే మనం ఫస్ట్ రాసులు తిరిగానో దాని ప్రకారం అట్లా నేను తిరగలేదు. అన్నీ మీరైతే ఒకసారి వచ్చి చూసుకోవచ్చు మొత్తం. ఈ గుడిలో నేను నిజంగా చూసి ఇది నిజంగా ఉన్నట్టే ఉంది, అందుకోసం అంత క్లోజ్కి వెళ్ళి షాట్ తీశాను. మీకు ఇందాక చూపించాను కదా ఆల్రెడీ నేను. ఆ ఏనుగు దారి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ రోడ్డు వస్తుంది అన్నట్టు. ఈ రోడ్ నుంచి పైకి వెళ్ళామంటే పైన మనం ఇంకొకటి వ్యూ పాయింట్ ఉందని చెప్పాను కదా, అటు వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే ఏమవుతుందంటే ఎయిమ్స్ కాలేజీ, హాస్టల్ మొత్తం చూడొచ్చు. అది ఒక వ్యూ పాయింట్. అదే దానికి ఆపోజిట్లో వెళ్ళామంటే బయట మనం మంగళగిరి సిటీ అవుట్కట్స్, ఆ ట్రైన్ ట్రాక్ ఇవన్నీ చూడగలము. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ మనకు ఇదంతా ఈ లాంగ్ వే ఉంటుంది. చాలా రోడ్డు, ఇది చాలా పెద్దది. అండ్ ఇక్కడ పోలీసులకి ఎస్ఐ ట్రైనింగ్లు కూడా జరుగుతుంటాయి. అందుకే చాలా పెద్దదంటే చాలా పెద్దది ఈ రోడ్స్. ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుంటారు కాబట్టి. ఇక్కడ మొత్తం మనకు ఈ వనంలో ఇలాంటి సీతాకోక చిలుకలు ఎన్నో ఉంటాయి. వాటిలో కొన్ని జాతులు అయితే ఇక్కడ వేశారు. మీరైతే ఒకసారి చూడండి పాస్ చేసి. ఈ చెట్టు గురించి కూడా స్పెషల్లీ రాసిన్నారు, అందుకోసమే నేను అది చూశాను. ఒకసారి అయితే మీరు పాస్ చేసి వీడియో ఆపి మొత్తం చూడండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక స్టేజీ పర్ఫార్మెన్స్ టైప్ ఒకటి ఉంది. ఇక్కడ ఇది ఒక స్టేజీ అన్నట్టు. అది మొత్తం ఒక మెట్ల స్టెప్పులు వైజ్గా మొత్తం కూర్చోవడానికి కానీ, నిలబడడానికి కానీ, మంచిగా మనం ఫోటోలు తీయడానికి కానీ, ఫోటోషూట్లకైనా, వెడ్డింగ్ షూట్కైనా
దేనికైనా కానీ మొత్తం ఒక నీట్ సెటప్ అయితే చేసి ఉన్నారు. మన 20 రూపీస్కి అయితే నాకు వర్త్ అనిపించింది ఇది. ఇంకా లోపలికి రాగానే ఇక్కడ కింద అది మొత్తం గ్రాస్ అనుకున్నాను యాక్చువల్గా. నేను అది ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారా అనుకున్నా, కానీ అది గ్రాస్ అయితే కాదు, అదంతా మ్యాట్ టైపు. ఇక్కడ మొత్తం లేడీసే ఉన్నారని చెప్పేసి లేడీస్ వరకే అనుకోకండి. నేను వచ్చిన టైంలో కొందరు ఉంటారు కదా, ఎవరైతే వాన పడుతున్నప్పుడు వానలో తిరగాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఉన్నారు కదా, అలాంటి బ్యాచే వీళ్ళంతా. ఈ ముగ్గురు అయితే మాకు అక్కడ సరదాగా పరిచయం అయ్యారు, చాలా తొందరగా క్లోజ్ అయ్యారు వాళ్ళు. ఏంటి బ్రో ఇది యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మనకు సబ్స్క్రైబ్ కూడా చేశాడు వెంటనే మనోడు. అలాంటి వాళ్ళు ఉండాలి మనకు సపోర్ట్ చేయడానికి. ఇంకా ఇటుపక్క ఏనుగు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఇటు వల్ల మనం ఆల్రెడీ చూసాం కదా, అవి చేతకొక సిలుకలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ దారి ఏమవుతుందంటే, ఇటు రైట్ సైడ్ వెళ్ళిపోయామంటే పైకి వ్యూ పాయింట్స్కి వెళ్ళిపోతాము. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనకేంటంటే మనలో ఒక షెల్టర్ టైప్ ఉంటుంది. ఇది అంతా బ్యూటీగా కన్స్ట్రక్ట్ చేయలేదు, బట్ ఊరికి జస్ట్ రేకుల షెడ్లా వేసినారు. బట్ ఓకే, ఎప్పుడైతే మనకి ఎండలు కానీ వానలు కానీ అలాంటి టైంలో మంచిగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. ఆ రేకుల పైన ఎత్తు కూడా మొత్తం నీట్గా ట్రాక్టర్తో బ్లేడ్ చేశారు, చెట్లన్నీ నరికేశారు. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఎక్కడైతే నరుకుతున్నారో అక్కడ మళ్ళీ చెట్లు నరుకుతున్నారు. అది నాకు మంచి గుడ్ థింగ్ అనిపించింది. అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వ్యూ పాయింట్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వర్షంలోనే వెళ్ళలేకపోతున్నాను, ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.